ఈరోజు గుంతకల్ డివిజన్లో ఉన్నటువంటి గుత్తి రైల్వే స్టేషను 159 సంవత్సరాలు అయింది అది రైల్వే స్టేషన్ మొదలుపెట్టి. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము, గుత్తి స్టేషన్ని కనీసం ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే గుత్తి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాటన్నిటికీ ఎంతోమందికి ఉపాధినిచ్చే గుత్తి పట్టణాన్ని లేదంటే గుత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. ఇంతవరకు ఇన్ని స్టేషన్లు అభివృద్ధి అవుతూ ఉన్నాయి కానీ గుత్తి రైల్వే స్టేషన్ని మాత్రము ఇప్పటి వరకు కనీసం స్టేషన్ యొక్క బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. గుత్తి స్టేషన్ ద్వారా అనేక రైళ్లు పోతూ ఉంటాయి కానీ ఏ రైలుకి స్టాపింగ్ లేదు. గుత్తి నుంచి కేంద్రంగా మనము హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇటు సైడ్ విజయవాడకి, అటు సైడ్ హుబ్లీకి కొత్తగా ప్యాసింజర్ రైలు నడపాలని చెప్పి చాన్నాళ్ళుగా అడుగుతూ ఉన్నాము. దాంతోపాటు గుత్తి షెడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పి మనం అడుగుతూ ఉన్నాము. గుత్తి షెడ్డు దాదాపు 100 సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి డీజిల్ ఇంజన్లన్నీ గుత్తిలో అత్యద్భుతంగా ఇప్పటికి కూడా దాదాపు 100 ఇంజన్ల పైన గుత్తి యొక్క డీజిల్ షెడ్ ద్వారా అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గుత్తి స్టేషన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరము మన గుత్తి డివిజన్కి ఉంది. దాంతోపాటు గుంతకల్ రైల్వే జోన్ చేయాలని చెప్పి చాన్నాళ్ళుగా అడుగుతూ ఉన్నాము. దాన్ని కూడా గుంతకల్ డివిజన్ రైల్వే జోన్గా అప్డేట్ చేస్తే మన అభివృద్ధి చెందుతుంది రైల్వే స్టేషన్ అని చెప్తా ఉన్నాము. గుత్తి స్టేషన్ ద్వారా కొత్త రైలు వేయడంతో పాటు గుత్తి స్టేషన్ని గుత్తి యొక్క షెడ్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.